మామ నా దగ్గర బ్రీడింగ్ సైజ్ పోలార్ ప్యారెట్స్ ఉన్నాయి. దాని మీద కొంచెం డౌట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా వాటికి సొల్యూషన్ తెలిస్తే చెప్పండి. అదేంటంటే మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే బ్లూ పోలార్ ప్యారెట్ మెయిల్. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేను ఫిష్ హాబీకి వచ్చాక ఫస్ట్ తీసుకున్న పేరు అయితే ఇదే. బట్ అన్ఫార్చునేట్లీ 2 months బ్యాక్ ఫీమేల్ చనిపోయింది. మళ్ళీ దీనికి ఒక ఫీమేల్ తెచ్చాను అనమాట. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా బ్లూ పోలార్ ప్యారెట్స్. ఇవి 2 months నుంచి ఒకే అక్వేరియం లో ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. ఇవి 2 months నుంచి ఒకే అక్వేరియం లో ఉన్నాయి. మీరు కరెక్ట్ గా ఫీమేల్ అబ్జర్వ్ చేస్తే ఫుల్ ఎగ్లోడ్ తో ఉందన్నమాట. దాని కలర్ చూసారా, స్టమక్ కింద ఫుల్ రెడ్ గా అయిపోయింది. బట్ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇప్పుడు వరకు ఎక్స్ అయితే పెట్టలేదు. ముందు ఫీమేల్ ఉందని చెప్పాను కదా, అదే చనిపోయింది. అది కూడా ఫుల్ ఎగ్లోడ్ తో ఉంది. బట్ ఎక్స్ అయితే లే చేయలేదు అనమాట. నేను ఫీమేల్ లోనే ఏదో ప్రాబ్లం ఉంటుందిలేని చనిపోయి మళ్ళీ ఇంకో ఫీమేల్ తెచ్చా. బట్ ఈసారి కూడా అలాగే జరిగింది. అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నా దగ్గర మెయిల్ బ్లూ పోలార్ ప్యారెట్ ఉంది కదా, దానికి మగతనం లేదేమో అనిపిస్తుంది మామ. నా కొడుకులా ఉన్నాడే వీడు. కారణం అదే అయ్యి ఉంటుందా ఆర్ ఇంకేమైనా అయ్యి ఉంటుందా అనేది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మీకు వీడియోలో మిల్కీ వైట్ బ్లూ పోలార్ ప్యారెట్ కనిపిస్తుంది కదా, దాంతో కూడా ఒక చిక్కు వచ్చి పడింది అనమాట. అదేంటనేది మీకు రేపు చెప్తా. అంతలోపు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బా.